తెలంగాణలో రెండో ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవానే కొనసాగింది. 27 జిల్లాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. సిద్దిపేట, ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో బీఆర్ఎస్ గెలిచింది. నిర్మల్ జిల్లాలో బీజేపీ గెలుపొందింది. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. సిరిసిల్ల, మెదక్, రంగారెడ్డి, భువనగిరిలో బీఆర్ఎస్ ఒక టఫ్ ఫైట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వికారాబాద్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది. మొత్తం మీద మరొకసారి కాంగ్రెస్ సత్తా చాటింది అనే చెప్పాలి. క్లియర్ మెజారిటీ మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్కి బీఆర్ఎస్ చాలా ప్రాంతాల్లో టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయగలిగిందనే చెప్పొచ్చు. సో ఏకగ్రీవాలతో కలిపి మొత్తం మనం ఒకసారి చూస్తే, డీటెయిల్స్ చూస్తే, ఆదిలాబాద్లో మొత్తం స్థానాలు 156 ఉంటే కాంగ్రెస్ 53 గెలిచింది, బీఆర్ఎస్ 29 గెలిచింది, బీజేపీ 43, ఇతరులు ఒక 11. ఇట్లా విల్ డిస్కస్ అబౌట్ దిస్ లేటర్. మనం ఓవరాల్గా ఏ ప్రాంతంలో ఎన్నెన్ని సీట్లు ఉన్నాయి, ఎన్నెన్ని స్థానాలు ఉన్నాయి, ఎవరు గెలిచారు అనేది మనం మరింత క్లియర్గా చూద్దాం. బట్ బిఫోర్ దట్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనతో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్తో మాట్లాడి చంద్రశేఖర్ మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు. సో ఓవరాల్గా కాంగ్రెస్ మరొకసారి సత్తా చాటిందనే చెప్పాలి. బీజేపీ మాత్రం ఎక్కడా కూడా డిపాజిట్ని సైతం కాపాడుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ జాతీయ నాయకత్వం చాలా విషయాల్లో చాలా సీరియస్ అవుతుంది రాష్ట్ర నాయకత్వం మీద అంటూ మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో విడతకు సంబంధించిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ 2297, ఇంకా ఎగ్జాక్ట్ ఫిగర్ ఇంకా రావాల్సి ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే నిన్న రాత్రి 1 గంట ఆల్మోస్ట్ 1 గంట 2 గంటల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎగ్జాక్ట్గా ఏ ప్రాంతంలో ఎన్ని వచ్చాయి, ఓవరాల్ ఎన్ని అనేది కొంచెం చిన్న వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం చూస్తే కాంగ్రెస్ 2297, అలాగే బీఆర్ఎస్ 1191, బీజేపీ 257, ఇతరులు స్వతంత్రులు అందరూ కలిపి 578 స్థానాల్లో గెలుపొందడం జరిగింది. సో మొత్తం మీద 4333 స్థానాల్లో సగం కంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలిచింది. మరొకసారి మొన్న చూసాం, మొదటి విడతలో కాంగ్రెస్ 60% స్థానాల్లో గెలుపొందింది, ఇంక్లూడింగ్ ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 60% స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు మరొకసారి మనం చూస్తున్నాం, కేవలం ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఏకగ్రీవాలు కాకుండానే మోర్ దాన్ 50% వచ్చినాయి. సో మరొకసారి ఆల్మోస్ట్ 60% గెలుపొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏకగ్రీవాలతో కలిపి. సో ఆన్ యావరేజ్ కాంగ్రెస్ 60% గెలుపొందుతూ వస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కొన్ని చోట్ల గట్టి పోటీ ఇస్తుంది, కొన్ని చోట్ల ఇవ్వలేకపోతుంది. సో బీఆర్ఎస్ కొంచెం తక్కువ స్థానాలు మనం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 30% వరకు బీఆర్ఎస్ గెలుపొందుతూ వస్తుంది. ఒక 10% వరకు రిమైనింగ్ అందరూ కలిపి 5 to 10% మధ్యలో ఉన్నారు. సిపిఐ, సిపిఎం, అలాగే ఇండిపెండెంట్స్ అన్నీ కలిపి కూడా. సో ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, సో రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా కౌంటింగ్ కొనసాగినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మరొకసారి కాంగ్రెస్ ప్రభంజనం కనిపిస్తుంది. మోర్ దాన్ 50% గెలిచింది, ఇంక్లూడింగ్ ఏకగ్రీవాలతో కలిపితే ఆల్మోస్ట్ 60%. మొదటి దశలోనూ అంతే, రెండో దశలోనూ అలాగే కనిపిస్తుంది. సో ఎవరి వర్షన్ ఎలా ఉంది ఈ ఫలితాల మీద? ఎస్ నందు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ ఎన్నికలు రెండో విడత సైతం ఈ నెల 14 అంటే నిన్న రాత్రి వరకు ఫలితాలు వెలువడ్డాయి. ఓవరాల్ గా ఈ నెల 11న జరిగినటువంటి మొదటి విడత ఫలితాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభంజనము హవా కొనసాగిందో అదే పంత అదే తీరున మరొకసారి ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి, అంటే అధికార పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు విజయ దుందుబి మోగించారని చెప్పుకోవచ్చు. రెండవ స్థానానికి సంబంధించి దాదాపు భారత రాష్ట్ర సమితికి సంబంధించి 25% పైగా సీట్లు వచ్చాయి. కేవలం సిద్దిపేట, జనగామ, కుమురం భీం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలు, అలాగే సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ హవా కనబడింది. మిగతా ప్రాంతాల్లో
వెనుకంజలో ఉంది. ఇక ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ 3వ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేవలం 6% స్థానాలతోనే భారతీయ జనతా పార్టీ 2వ దశలో తన హవా కొనసాగించింది. కేవలం కరీంనగర్ లోక్సభ పరిధిలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఒక చెప్పుకోదగ్గ స్థానాలను సాధించడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్టయితే 85.86% పోలింగ్ పర్సెంటేజ్ 2వ విడత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి జిల్లాల్లో నమోదైంది. దాదాపుగా 46,70,000 పైచిలకు ఓటు హక్కును తాము వినియోగించుకోవడం జరిగింది. నందు భువనగిరికి వచ్చేసరికి అత్యధికంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక్కడ దాదాపు 92% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇక నిజామాబాద్ లో అత్యల్పంగా అతి తక్కువగా నమోదైంది. దాదాపు 76% మాత్రమే ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. తొలి విడతలోకి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనము ఈ దఫా సైతం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇక తన సత్తా చాటింది. ఆల్మోస్ట్ ఏకగ్రీవాలతో కలిపి 60% వరకు రీచ్ అయింది. మొదటి విడతలోనూ అలాగే జరిగింది. ఇప్పుడు 3వ విడత ఫలితాలు మరి ఎలా ఉండబోతుంది? మొదటి 2 విడతల ఫలితాలు 3వ విడత మీద ఏమైనా ప్రభావం చూపించబోతున్నాయా? కాంగ్రెస్ ఇంత మంచి క్లియర్ మెజారిటీ సాధించడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మరోవైపు బీఆర్ఎస్ కొన్ని చోట్ల గట్టి పోటీ ఇవ్వగలిగినప్పటికీ కొన్ని చోట్ల చతికిలబడింది. ఓవరాల్గా పోటీ అయితే ఇవ్వగలిగింది, సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఇక బీజేపీ కనీసం పోటీలో ఎక్కడ కనిపించని పరిస్థితి మనం చూస్తున్నాం. కొంత సిపిఐ సిపిఎం అక్కడక్కడ స్థానాలను సాధించగలిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఫలితాల మీద మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్కి ఇంత మంచి మెజార్టీ కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ నిజంగా పోటీ ఇవ్వగలుగుతుందా? అధికారంలో ఉండడం కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశంగా ఉందని మీరు అనుకుంటున్నారా? ఇలా ఈ అంశాల మీద మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. అలాగే ఒక్కసారి ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా ఎక్కడెక్కడ ఎవరెవరు విజయం సాధించారు అనేది నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఇట్స్ వెరీ క్లియర్. ఇక్కడ మనకి బ్లూ కలర్లో కాంగ్రెస్ కనిపిస్తుంది, ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది బీఆర్ఎస్. మరోవైపు యూ కెన్ సీ హియర్ ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎవరెవరు విజయం సాధించారు అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఈ రెడ్ కలర్లో బీజేపీ కొంత ఈ నిర్మల్లో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఆల్మోస్ట్ 70% ఆఫ్ తెలంగాణని కాంగ్రెస్ హస్తగతం చేసుకోగలిగింది. ఒక మాటలో చెప్పాలంటే స్థానాల్లో 60 స్థానాల్లో 60% వరకు సీట్లు కాంగ్రెస్ గెలుచుకోగలిగినప్పటికీ కూడా సో ఓవరాల్గా డామినేషన్ ఎక్కడెక్కడ ఉంది? మెజారిటీ డామినేషన్ ఆల్మోస్ట్ 70% ఆఫ్ తెలంగాణలో డామినేషన్ కాంగ్రెస్ది కనిపిస్తుంది, క్లియర్ డామినేషన్ కనిపిస్తుంది. ఇక కొద్దిపాటి కొన్ని ప్రాంతాల్లో కొమరం భీం, అలాగే సిద్దిపేట్, జనగాం ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ డామినేషన్ కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ నిర్మల్లో కొంత ఎఫెక్ట్ చూపించగలిగింది. సో రిమైనింగ్ అంతా కూడా ఎక్కడ చూసినా సరే క్లియర్గా కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇక్కడ కూడా కాంగ్రెసే కనిపిస్తుంది, రంగారెడ్డి. సో చూస్తున్నాం ఆదిలాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్, అలాగే కరీంనగర్, ములుగు, ఇటు చూస్తే రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, అలాగే వికారాబాద్. సో ఈ మొత్తం నారాయణపేట్, ఇలా మొత్తం అన్ని చూసినా సరే జనగాం, ఇటు హైదరాబాద్ రంగారెడ్డిలో చూస్తున్నాం. అలాగే మల్కాజ్గిరి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, ఇలా మొత్తం వరంగల్, ఎక్కడ చూసినా సరే కాంగ్రెస్. ఈ బ్లూ కలర్లో ఇక్కడ కనిపిస్తుందంతా కూడా కాంగ్రెస్ డామినేట్ చేస్తున్నటువంటి ప్రాంతాలు. ఇక సిద్దిపేట్, జనగాం, కొమరం భీం ఈ 3 ప్రాంతాల్లో బీఆర్ఎస్ డామినేషన్ కనిపిస్తోంది. అంటే పర్సంటేజ్లో కొంత చేంజెస్ ఉండొచ్చు. కాంగ్రెస్ కొన్ని చోట్ల ఎక్కువ కనిపిస్తుంది, కొన్ని చోట్ల తక్కువ. సీట్ల విషయంలో కొన్ని చోట్ల డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ఈ 2 ఫేజీల్లో
ఎవరెవరు ఏ ప్రాంతాలని డామినేట్ చేసి ఏ ప్రాంతాల్లో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంది అనేది చూస్తే మనకి కనిపిస్తుంది. నిర్మల్లో మాత్రం కొంత బీజేపీ డామినేషన్ కనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. మీరు చూస్తున్నారు ఇప్పటికే 2 ఫేజులు పూర్తయ్యాయి, 3rd ఫేజ్ ఉంది. 3rd ఫేజ్లో ఎవరు డామినేట్ చేయగలుగుతారు అని మీరు అనుకుంటున్నారు? అఫ్కోర్స్ 2 ఫేజుల ఫలితాలు చూస్తే కాంగ్రెసే మరొకసారి మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయనేది అందరి అభిప్రాయంగా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కాంగ్రెస్ 2298 గెలిచింది, మొత్తం 4332, అంటే మోర్ దాన్ హాఫ్ 50% కంటే ఎక్కువ గెలిచింది ఎన్నికల్లో. ఇక 1192 బీఆర్ఎస్. మొదటి ఫేజ్లో కాంగ్రెస్ మనం చూస్తే 2425 గెలిచింది. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా 2298 మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ 1192, బీజేపీ 256, ఇక మిగతా వాళ్ళు సిపిఐ, సిపిఎం, ఇండిపెండెన్స్ అందరూ కలిపి 586 స్థానాల్లో వాళ్ళు గెలుపొందినటువంటి పరిస్థితి. అంటే కనీసం 3rd ప్లేస్లో కూడా బీజేపీ ఉండని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇండిపెండెన్స్, సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు అన్నీ కలిపి సాధించిన స్థానాలను కూడా బీజేపీ సాధించలేని పరిస్థితి. ఇట్ హ్యాపెండ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ ఆల్సో. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. పెద్ద ఎత్తున ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. భారీగా డబ్బులు పంపకాలు జరుగుతున్నాయి. వైన్ షాపులు పేరుకు మూసేస్తున్నారు, కానీ మద్యం పంపకాలు బాగానే జరుగుతున్నాయి. మందు సరఫరా చేస్తున్నారు ఇంటింటికి. ఇక చికెన్, మటను ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారా? ఇదిగో మీకు కేజీ. 6 ఉన్నారా? కేజీన్నర. ఇలా లెక్కలేసి పంచుకుంటూ పోయినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల కనిపించింది. పార్టీ నుంచి ఒక్కొక్క ఓటుకి కొన్ని చోట్ల 1500 నుంచి మొదలు పెడితే కొన్ని చోట్ల 2000, 2500 పంచినటువంటి, అక్కడ స్థానికంగా ఉన్న పోటీని బట్టి వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి పంచారు. చాలామంది ఇళ్ళు, పొలాలు తాకట్టు పెట్టుకొని మరీ పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. చివరికి మొన్న మనం చూసాం ఫస్ట్ ఫేజ్ తర్వాత ఓడిపోయిన అభ్యర్థి మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి బయటకు వచ్చి గొడవ చేశారు. ప్రజల మీద మీరు మాకు డబ్బులు తీసుకొని ఓట్లు వేయలేదు, డబ్బులు పంచినా మమ్మల్ని ఓడించారు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అన్ని రకాల విన్యాసాలు ఈ ఎన్నికల్లో కనపడుతున్నాయి. అందరికీ బహిరంగంగా తెలిసిందే అన్ని రకాల ఇన్ఫ్లుయెన్స్లు కనిపిస్తున్నాయని, కానీ నో వన్ క్యాన్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎవరు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తున్నారు, కానీ చేయాల్సినంత చేయలేకపోతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో 3rd ఫేజ్లో ఎలా ఉండబోతోంది? ఒక్క రోజే గ్యాప్ ఉంది. ఎల్లుండి మళ్ళీ 17th 3rd ఫేజ్ ఉండబోతోంది. 3rd ఫేజ్లో ఎన్ని సీట్లు ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, మీ అంచనాలను మాతో పంచుకోండి. అండ్ ఈ రిజల్ట్ని ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ చేస్తున్న పరిపాలనకి ఇది ఒక రెఫరెండంగా మీరు చూస్తున్నారా? కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఒక రెఫరెండంగా ఇది మీరు చూస్తున్నారా ఈ ఫలితాలని? బీఆర్ఎస్ మేము పోటీ ఇవ్వగలుగుతున్నాం, ఇదే పందాలో మేము కొనసాగితే రేపు మరిన్ని సీట్లు వస్తాయి మాకు, మేము ఖచ్చితంగా అధికారంలోకి రాబోయేది నెక్స్ట్ మేమే. ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అది కలిసి వచ్చింది వాళ్ళకి. అట్ ది సేమ్ టైం డబ్బులు పంచగలుగుతున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, ఏకగ్రీవాలు చేశారు చాలా చోట్ల అని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. లేదంటే బీఆర్ఎస్కి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవని చెప్తున్నారు, ఎక్కువ చోట్ల గెలిచి ఉండేదని చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? వాట్ అబౌట్ బీజేపీ? ఇప్పటికే మోదీ తెలంగాణలో బీజేపీ నాయకుల మీద చాలా సీరియస్ అయ్యారంటూ తెలుస్తుంది ఈ ఫలితాలు చూస్తూ. అట్ ద సేమ్ టైం రీసెంట్గా కొన్ని డెవలప్మెంట్స్ విషయంలో ఇక్కడ బీజేపీ మరి ఎందుకు అసలు పర్ఫామ్ చేయలేకపోతుంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఎన్నో ఈక్వేషన్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి డౌన్ఫాల్ మొదలైంది అనే ప్రశ్న వచ్చినప్పుడు గత ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు చేసిన ఒక పెద్ద మార్పు బీజేపీని ఎంత దెబ్బ కొట్టిందో, లెక్కలు ఎలా తారుమారు అయ్యాయో, తల్లకిందులు అయ్యాయో మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. 3rd ఫేజ్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మేము డీటెయిల్స్ అందిస్తూ ఉంటాం. ఏం ఏర్పాట్లు చేస్తున్నారు, ప్రజల్ని ఎలా బాగా మభ్యపెట్టగలుగుతున్నారు, డబ్బులు ఎలా పంచుతున్నారు, ప్రజలు మోసపోతున్నారని మనం చెప్పలేము. ఇక్కడ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు చాలా చోట్ల, ఖచ్చితంగా మభ్య పెడుతున్నారు అనే మాట కూడా మనం ఉపయోగించలేమేమో. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఈ అంశాలకు సంబంధించి.
షాద్నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగొచ్చింది. నూతన వెంచర్ అమ్మేయ రూపంలో